రాకింగ్ స్టార్ యష్ ఎవరైతే ఉన్నారో ఆయన 500 కావాలి నాన్న నాకు ఖర్చులకి అని వాళ్ళ డాడీని అడిగాడు. వాళ్ళ డాడీని అడిగిన వెంటనే కొడుకు ఖర్చుల కోసం డబ్బులు కావాలంటున్నాడు అంటున్నాడు కదా అని చెప్పేసి 500 ఇచ్చాడు. ఇక్కడ వాళ్ళ డాడీకి తెలియని విషయం ఏంటంటే యష్ ఖర్చుల కోసమని అబద్ధం చెప్పి 500ని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్‌కి కట్టి యాక్టింగ్ నేర్చుకుంటున్నాడని. తను యాక్టింగ్ నేర్చుకుంటున్నప్పుడు ఒక సీరియల్ ఆర్టిస్ట్‌కి ఆ యష్ యాక్టింగ్ నచ్చి ఆయన సీరియల్‌లో తీసుకున్నాడు. కానీ ఆ సీరియల్ టెలికాస్ట్ కాకుండానే పోయింది. దానికి యష్ బాధపడ్డాడు. ఆ సీరియల్‌లో నేను యాక్ట్ కూడా చేశాను కదా! మరి ఎందుకు టెలికాస్ట్ కాలేదని చెప్పేసి. అయినా యష్ బాధపడకుండా ఇంకోసారి ట్రై చేశాడు. అప్పుడు వేరే సీరియల్‌లలో ఛాన్స్ దొరికింది. 2002 నుంచి 2006 దాకా రాకింగ్ స్టార్ యష్ సీరియల్‌లలో యాక్ట్ చేశాడు. అండ్ రాకింగ్ స్టార్ యష్‌కి గొప్ప పేరు కూడా వచ్చింది సీరియల్‌లలో. అండ్ చాలామంది రాకింగ్ స్టార్ యష్ సీరియల్ వస్తుందంటే చాలు పెట్టుకొని చూసేవాళ్ళు. అప్పట్లలో ఆయనకి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ లేదనుకోండి. 'కేజీఎఫ్' మూవీ వచ్చినాక ఇంత అయింది కానీ 2007లో ఫస్ట్ ఫిల్మ్ డెబ్యూ కొట్టిండు.